శ్రమల ధ్యానాలను వింటున్న మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. నేటి దిన మన ధ్యానాంశము యోబు గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం నుండి 6 వచనాలు. యోబు గారి యొక్క దీన స్థితిని, తనకు కలిగినటువంటి భయంకరమైనటువంటి వ్యాధిని బట్టి వారి యొక్క స్థితిని చూచుటకు యోబు గారి స్నేహితులు యోబు గారిని దర్శిస్తారు. వారిలో ఒక్కొక్కరికి యోబు గారు జవాబులను ఇస్తూ ఉన్నారు. ఎలీఫాజు అనేటువంటి తన స్నేహితుడు ఆధ్యాత్మికవాదిగా కనబడుతున్నారు. ఆ వ్యక్తి దేవునిని బట్టి, నీతి న్యాయములను బట్టి మాట్లాడుతున్నట్టుగా ఎలీఫాజు యోబు గారిని విమర్శిస్తున్నారు. యోబు గారి మాటలు వ్యర్థమైనవని కొట్టివేస్తున్నారు. యోబు సాక్ష్యాన్ని ఎలీఫాజు తృణీకరించే వ్యక్తిగా మనకు కనబడుతున్నారు. యోబు గారికి ఆ ముగ్గురు స్నేహితుల వలన ఎటువంటి ఆదరణ, సమాధానం కలగలేదండి. యోబు యొక్క ముగ్గురు స్నేహితులు యోబు గారిని ఘోర పాపిగా చిత్రీకరిస్తున్నారు. వారి మాటల ద్వారా యోబు గారిని వారు బాధిస్తున్నారు. నీ పాపాలు ఒప్పుకో అని ఆయనను ఘోరంగా హింసిస్తున్నారు. యోబు దేవుని చిత్తము చొప్పున అపవాది చేత హింసింపబడుతున్నారు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు నా సేవకుడైన యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని అపవాదితో యోబు గారిని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నారు. ఎలీఫాజు నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు అని యోబు గారి దీని స్థితిలో ఆయనను మరింతగా కృంగతీస్తున్నారు. దేవుని ఎదుట యోబును శత్రువుగాను, దేవునికి యోబు గారు ఇష్టం లేనట్టుగా, నోటికొచ్చినట్లుగా స్నేహితులు యోబు గారిని కించపరుస్తున్నారు. అటువంటి యోబు గారి భక్తిని దేవుడు నిరూపించుటకు యోబు స్నేహితులను దేవుడు గర్తించారు. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు వారిని దేవుడు క్షమించారండి. తనకున్నటువంటి శ్రమలలో, తనకు అనుభవిస్తున్నటువంటి వేదనలో విలపిస్తున్నటువంటి దేవుని భక్తుడిగా, దేవునికి అతి సమీపముగా విజ్ఞాపన చేసే వ్యక్తిగా యోబు గారు మనకు కనబడుతున్నారు. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనంలో యేసు ప్రభు వారు యెరూషలేము పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంత మేలు అని యేసు ప్రభు వారు ఆ పట్టణం యొక్క భవిష్యత్తును జ్ఞాపకం చేసుకుంటూ జరగబోయే విషయాల నిమిత్తం ప్రభువారు యెరూషలేమును గూర్చి దుఃఖిస్తున్నారు. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలవకుండా చేయు దినములు వచ్చినవి అని ఆ పట్టణమును గూర్చి యేసు ప్రభు వారు వేదనతో మాట్లాడుతున్నారు. దేవుని కుమారుడైన యేసు ప్రభు వారు అపవాది హస్తములతో ఏ మానవున్నైతే బంధించిందో, అధికారంలో ఉన్నటువంటి అపవాది యొక్క చెర నుండి మానవుణ్ణి విడిపించుటకు, వాడి యొక్క తంత్రాల నుండి ఆయన బిడ్డల్ని రక్షించుకున్నటకి లోకానికి వచ్చారు. ఆయనను అంగీకరించిన వారి జీవితాలు నిత్య నరక పాత్రులండి. క్రీస్తు ప్రేమను, ఆయన త్యాగమును, మరణ పునరుత్థానమును విశ్వసించి ఆయనతో ప్రయాణము చేసే వారి జీవితాలలో దేవుడు అద్భుతమైన ప్రణాళికలను కలిగి ఉన్నారు. దేవుని పిలుపునకు లోబడిన వారు, ఆయన మాట్లాడుతుంటే నిర్లక్ష్యంగా ఉన్నవారు ఆ యెరూషలేము వలె దుఃఖపడే దినాలలోనికి వెళ్ళిపోతారు. ప్రభు సమీపముగానే ఉండగానే మనందరము కూడా ఆయన మాటను విని ఆయనకు లోబడే వారంగా, క్రీస్తు యొక్క సంరక్షణలో అపవాదిని ఎదిరించి క్షేమకరమైన దినాలను మనం పొందుకున్నట్లుగా ప్రతి లేఖన వాక్యాన్ని, ఆ సత్యాన్ని గ్రహించి ప్రభువులో ముందుకు సాగగలిగితే దేవుడు అనేకమైన దైవిక ప్రత్యక్షతలు మనకు అనుగ్రహిస్తారు. ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.